2026 జెన్ జీ సంవత్సరం. వీళ్ళంతా కూడా ఇన్స్టా యుగం, ఇన్స్టెంట్ రణం అంటూ ఒక పెద్ద పోరాటాన్ని చేశారు. 2026 సంవత్సరాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఈ పోరాటం ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. 9 to 5 జాబ్ మాకు వద్దు, ఇన్స్టా రీల్స్ ముద్దు అంటున్నారు. ఒకప్పుడు యువతరాన్ని ఓటు వేయండి, బయటికి రండి అని కోరాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు జెన్ జీ ఏకంగా రాజకీయ పోరాటాలే చేస్తున్నారు. అదేవిధంగా మార్పు కావాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, ఆ మార్పుకే సారథ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి సొసైటీ దాకా జెన్ జీ అభిప్రాయాలేంటి, లీడర్షిప్ నుంచి తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ రాజకీయ ఆకాంక్షలు ఏంటి, స్వాతంత్రం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, భావ ప్రకటన స్వేచ్ఛకి వాళ్ళిచ్చే నిర్వచనం ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. నవతరం వందే మాతరం స్పెషల్ ప్రోగ్రాంలో మనతో జాయిన్ అవుతున్నారు జెన్ జీ యూత్ అంతా కూడా. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు సాక్షి స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఓవరాల్గా అసలు ఈ విద్యా వ్యవస్థ పైన వీటన్నిటిలో మార్పు రావాలి అని కోరుకుంటున్నారు, చూస్తున్నాం. సో ఓవరాల్గా మీ దృష్టిలో దేశం అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? అయితే నేను బయటికి వెళ్ళి స్వతంత్రంగా నా మనసులో ఉన్నది ఇతరులు ఏమనుకుంటారో, నన్ను జడ్జి చేస్తారో ఒకళ్ళు అని అనుకోకుండా నేను మాట్లాడగలిగిన రోజు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చినట్టు. అది కూడా ఎంతవరకు అంటే పక్క మనిషికి హాని కలిగించకుండా ఎంతవరకు అయితే నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోగలుగుతానో, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఆపద్దు, నువ్వు చెయ్యకూడదు దీన్ని, నువ్వు ఇది చెప్పకు, ఇది చెప్తున్నందుకు ఇంకెవరో ఫీల్ అవుతున్నందుకు నువ్వు మాట్లాడకు, లేకపోతే ఒక దేశానికి సంకటం కలిగించే ఒక ఇన్సిడెంట్ మీద నేను మాట్లాడుతుంటే నన్ను ఆపకుండా ఉన్న రోజు ఈ దేశం ట్రూగా స్వతంత్రం సాధించిన రోజు. ఓకే, ఎనీవన్ అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి మీ దృష్టిలో? దృష్టిలో ఇండిపెండెన్స్ మరియు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏ రోజైతే ఈ భారతదేశంలో నేను స్వతంత్రంగా నా ఒక ఒపీనియన్స్, నా ఒక థాట్స్ని నేను బయట పెట్టగలుగుతాను, నా దేశాన్ని తిట్టకుండా, నేను ఏమంటారు నా దేశానికి కానీ ఇతరులకు అతను చెప్పినట్టు హాని కలిగించకుండా మాట్లాడగలిగిన రోజు, అండ్ దానికి క్రిటిసిజంగా ఇచ్చి నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన రోజు, ఐ సే ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఎనీవన్ మీరు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే, నేను గవర్నమెంట్ని తిట్టినాను కూడా, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినాను కూడా, నేను నా చుట్టుపక్కల ప్రజలు షుడ్ గివ్ మీ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్స్. ద మూమెంట్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోయి గవర్నమెంట్ ఈ తప్పులు చేస్తుంది, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నా అనుకున్నప్పుడు, నన్ను ఒక యాంటీ నేషనల్ కాకుండా యాంటీ గవర్నమెంట్ వ్యక్తిగా చూసినప్పుడు ఐ థింక్ విల్ బి అ ఫ్రీ నేషన్ మేడం. ఓకే, మీ అభిప్రాయాలు మీరు చెప్పినంత మాత్రాన మీరు యాంటీ నేషనల్స్ కాకూడదు, మీరు దేశభక్తి మీకు ఉంది అనేది మీరు చెప్పాలనుకుంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరులో మీరు డైరెక్ట్లీ వెళ్ళి ఎవరైనా తిట్టడం, ఎవరికైనా బూతులు మాట్లాడడం అట్లా చెయ్యొద్దు. దట్ ఈస్ డిఫమేషన్, దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 19 కూడా చెప్తుంది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ మీరు ఏం కావాలి అది వాగొద్దు. ఏమో కావాలి అది వాగితే యూ హ్యావ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ యూ హ్యావ్ సెడ్. మన తాతలు మన దేశ స్వాతంత్రానికి వాళ్ళ చాలా సాక్రిఫైస్ ఇచ్చారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేది దేశానికి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే దేశం గ్రోత్ని బూస్ట్ చేస్తుందా అని చూడాలి. What they actually wanted was that everyone should have equal democratic participation, and to me independence is exactly that. It is having the ability to participate and make your voice reach the topmost level of governance. సో మీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేస్తే ఎంతవరకు విల్లింగ్ గా ఉంటారు? అంటే ఇప్పుడు ఒక 20% ఆర్ యూత్ కదా, ఇప్పుడు ఓవరాల్ పాపులేషన్ లో చాలా మంది ఏం చెప్తున్నారు, మా నుంచి రిప్రజెంటేషన్ లేదు, మా ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయట్లేదు అనేది చాలా మంది ఒపీనియన్. సో మీ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తే మీరు ఎంతవరకు విల్లింగ్ గా ఉంటారు? వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీలో నుంచే పోటీ చేయాలి, అది సిజేపీ అయినా కూడా, అవునా కదా? సో ఏం చెప్తారు? హౌ మెనీ ఆర్ రెడీ టు జాయిన్ డైరెక్ట్ పాలిటిక్స్? ఇప్పుడు ఒక మినిమం ఏజ్ టు బికమ్ ఎన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అది 21 సంవత్సరాలు ఫర్ ఎమ్మెల్యేస్ అండ్ ఫర్ ఎమ్మెల్సీస్ అండ్ ఎంపీస్ మాత్రం అది 25-30 సంవత్సరాలు ఉంది. జెన్ జీ అప్పుడు 30 సంవత్సరాలకి ఆ థాట్ అనేది, ఆ ఎనర్జీ అనేది ఉండదు. ఐ థింక్ ఈ ఛానల్ మాధ్యంగా దెర్ ఇస్ అ కాల్ ఫర్ లోవర్డ్ ఏజ్ రిక్వైర్మెంట్స్. 18 సంవత్సరాలు 21 సంవత్సరాలకి ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హియర్ ఆర్ స్మార్టర్ దెన్ మోస్ట్ ఎంపీస్ ఇన్ ద పార్లమెంట్, బికాస్ వీఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ అవర్ థాట్స్, వీఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ అవర్ ఐడియాలజీస్. అట్లాంటప్పుడు ఇట్ ఈస్ పాయింట్లెస్. కమాన్, 30 years కే మీరు ఆ ఎనర్జీ ఉండదు అంటున్నారు. 50s and 60s లో వర్క్ చేస్తున్న వాళ్ళు, 70s లో లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్సైట్మెంట్ తోటి పని చేస్తున్నారని ఏ పొలిటికల్ పార్టీని మీరు చెప్పగలుగుతారు చెప్పండి? ఓకే, బికాస్ ఐ బిలీవ్ దిస్ కంట్రీ ఈజ్ అ కంట్రీ
చావుతో సాక్రిఫైసెస్తో పుట్టిన దేశం ఇది. నా భారతదేశం ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరకు అందరూ మీ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు సాక్రిఫైస్ చేయాలంటున్నారా? అలాంటి సాక్రిఫైస్ వద్దా? అంటే సాక్రిఫైస్ అంటే ఓకే, బట్ ఒక లిమిట్ దాటొద్దు, దానివల్ల సొల్యూషన్ త్వరగా రావాలి, ఒక చావుతోనే సొల్యూషన్ రాకూడదు అని నా అభిప్రాయం. ఓకే, మీమ్స్ ఎందుకు అయితే ప్రొటెస్ట్లు అన్నారు కదా, మీమ్ అంటున్నారు. CJP itself was born because of a meme. Yeah, exactly. Because and again I agree to the point that there's no stronger opposition in our country. Andukane we are looking for alternatives basically. This is one of the point. And if you're asking my perspective on freedom of expression, I feel we need to have an expression of questioning everything. Basically I need to be in a situation where I'm questioning every single thing, whatever is happening, with a conscious mind, with a conscious thought, with a civic sense in my in my words, rather than rightly just like ranting on you and all of this stuff. This is one point. And second thing, like we've been speaking about social media reforms and all of this stuff. Why are we not speaking about the press index of India? Like the press index of India is pretty low. That's the whole main motive. We have been getting different narratives and ideologies of social media. Whatever is happening. That's where I feel social media should be promoted to the utmost level, and we need to have a bit of more transparency. ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ గా ఇప్పుడైతే మీమ్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు పొలిటికల్ కార్టూన్స్ ఉండేవి కదా, లేకపోతే బుక్స్ లో సెటైర్ ఉండేది, లేకపోతే ప్రతి జనరేషన్ కి ఏదో ఒక ఉండాలి పన్ ఉండే ఒక ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. అప్పట్లో కార్టూన్స్, అంతకు ముందు బుక్స్, ఇప్పుడు మీమ్స్, అదొకటే తేడా. అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు తను ఇంకొక పాయింట్ ఒకటి రేజ్ చేశారు, అదేంటంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏది కరెక్టో ఏది తప్పో తెలియట్లేదు, ఏది మేము అడాప్ట్ చేసుకోవాలో ఏది వదిలేయాలో చాలా మందికి తెలీదు అనేది. దెన్ ఇప్పుడు మీరేం చెప్తున్నారు? కంప్లీట్ గా ప్రెస్ ఇండిపెండెన్స్ ఉండాలి అని అంటున్నారు. ఈవెన్ సోషల్ మీడియా ఇండిపెండెన్స్ ఉండాలని కూడా కోరుకున్నారు. సో ఈ ఫాల్స్ న్యూస్ ని, లేకపోతే ఫేక్ న్యూస్ ని, లేదంటే ఈ డీప్ ఫేక్, ఇట్లాంటి వాటికి మరి ఎట్లా కంట్రోల్ చేస్తారు? అతను చెప్పింది కూడా పాయింటే కదా, ఇలాంటివి చాలా జనంలోకి వెళ్తున్నాయి. అదొకటి ఇన్స్టెంట్ రియాక్షన్ కూడా చాలా మంది నుంచి చూస్తున్నాం. ప్లీజ్. వెబ్సైట్స్ లైక్ ఫ్యాక్ట్లీ అట్లాంటివి, 2 for fact checking and all that, మనం చూసే ప్రతి రీల్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ టు ది క్యాప్షన్ యూ విల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఎంత ఆథెంటిసిటీ ఉంది అన్నది కూడా యూ క్యాన్ గెట్ టు నో. యా, హౌ మెనీ ఆఫ్ యూ అలా ఎంతమంది చేస్తారు? ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదు నేను ఇది తెలుసుకోవాలి అనుకునే వాళ్ళే. బేసికలీ అగ్రీ, మీరు అన్న పాయింట్స్ అన్నిటికీ ఐ టోటలీ అగ్రీ. ఈవెన్ ఐఎమ్ అగేన్స్ట్ డీప్ ఫేక్స్, ఐఎమ్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్. కానీ మనం ఎంత రేజ్ సోషల్ మీడియాలో చూపిస్తామో, వై ఆర్ వి నాట్ షోయింగ్ ది సేమ్ రేజ్ ఇన్ ది ప్రెస్ ఇండెక్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నరేటివ్ స్ప్రెడ్ బై ది న్యూస్ ఛానల్స్ ఈజ్ మై క్వశ్చన్. మీలో ఎంతమంది సోషల్ మీడియా కంట్రోల్కి ప్రో అండ్ ఆపోజిట్ ఎంతమంది ఉన్నారు? సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది, అసలు ఎటువంటి కంట్రోల్ ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది? హౌ మెనీ? రేజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది సోషల్ మీడియా కంట్రోల్ ఉండాలి? All one, can I say 60 to 70%? Okay. 130% is opposite. There should not be any control. రైట్. సో మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎందుకు కంట్రోల్ ఉండాలి? కానీ లెట్ హిమ్ స్పీక్. యా ప్లీజ్. ఇప్పుడు ఒక ఏమైనా జరిగినప్పుడు మేడం, మనందరం కూడా ఒక వాట్సాప్ స్టేటస్ని, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ, అది ఎంత చిన్న క్లిప్, వీడియో క్లిప్ ఉంటుంది, దాన్ని ట్రిమ్ చేసి పెడతారు. అక్కడ మొత్తం జరిగింది ఒక విధంగా ఉంటే, ఆ చిన్న క్లిప్ 15 సెకండ్స్లలో 30 సెకండ్స్ని వీ కాంట్ జడ్జ్ ద టోటల్ ఆర్గ్యుమెంట్, రైట్? మా జెన్జీ అంతా ఎలా ఉందంటే, ఈరోజు వాట్సాప్లో చూసినమ్మటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినమ్మటే అదే రియల్ అనుకుంటున్నారు, కానీ దానికి ముందేం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ తీసుకుంటే 15 to 16 ఎక్కువ వస్తున్నారు. దాని తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే 16 వచ్చే వరకు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఇవ్వడు కిడ్స్కి. అలాంటిది ఇట్ ఈస్ చెప్పాలంటే మాది కాదు, పేరెంట్స్ బాధ్యత కూడా ఒకటి ఉంది, ఇంకోటి మాస్ అవేర్నెస్ కావాలి. ఎందుకు కంట్రోల్లో పెడితే, యాజ్ ఈ సెడ్, ఇప్పుడు కొన్ని అన్ఆథరైజ్ కంటెంట్ వచ్చినా, డీప్ ఫేక్ కంటెంట్ వచ్చినా, అది పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ మైండ్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో మీ పాయింట్ ఏంటి అంటే, సర్టన్ ఏజ్ గ్రూప్ వరకు సోషల్ మీడియా బ్యాన్ ఉండాలి, బ్యాన్ చేయాలి. హౌ మెనీ, ఎంతమంది దానికి యాక్సెప్ట్ చేస్తారు? సర్టన్ ఏజ్ గ్రూప్ వరకు, ఎంత ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ వరకు? As he said, 16 years. బ్యాన్ చేయాలి. అలాగే ఆ రీల్ చూసి, అది ఆ స్టేటస్లు చూసి దాన్నే జడ్జ్ చేయకుండా వెనక ముందు ఏం జరిగిందో తెలుసుకున్నాకనే డిసిషన్ తీసుకోవాలి. I would say if the conversation is about fake news and narratives that go around, I don't think children are the ones who contribute to it. So we have to look at when we look at the fake news that's being circulated, that's mostly by people who are adults, right? So to say that fake news will be curtailed
if we ban social media for certain age groups, that is not the right logic to be applied. Ma'am. ఇన్ పొలిటికల్ సినారియోలో తీసుకుంటే కిడ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. మ్యామ్ ఐ డోంట్ థింక్ సో మ్యామ్, బికాస్ ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ ఎందుకు బ్యాన్ చేయాలి ఆ ఏజ్ గ్రూప్ దాకా అంటున్నామంటే, బికాస్ దట్ ఈస్ ది ఏజ్ వెర్ యాజ్ అ పర్సన్ యూ విల్ బి గెటింగ్ టు నో అబౌట్ సొసైటీ. లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 10-12 యూ విల్ బి గెటింగ్ టు నో. అట్లాంటి ఏజ్లోనే వెన్ యూ ఆర్ గెటింగ్ యువర్ మైండ్ బ్రెయిన్ వాష్ బై ది సోషల్ మీడియా రీల్స్ అండ్ ఆల్, వాట్ విల్ యూ నో ది రియాలిటీ ఆఫ్ ది వరల్డ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రొటెస్ట్ అనేది జరిగింది జంతర్ మంతర్లో. నిజంగానే ఆ సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్ పెట్టి గవర్నమెంట్ ఓవర్ సైడ్ పెట్టుంటే ఆ మూమెంట్ ఇంత పెద్దది అయ్యేదే కాదు, అకౌంటబిలిటీ అనేది వచ్చేదే కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ దట్ కిడ్స్ హ్యావ్, దట్ యంగ్స్టర్స్ హ్యావ్ టు సోషల్ మీడియా. అంత పెద్ద మూమెంట్ జరిగింది, దానివల్ల యూనియన్ మినిస్టరే దిగొచ్చాడు. సో జెన్జీకి ఒక చాలా పెద్ద పాజిటివ్, ఒక ఆయుధంలాగా వాడుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్. అండర్ 16 రిస్ట్రిక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఇది చేస్తారు. పిఐబి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అట్లా వెరిఫైడ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఈ రిస్ట్రిక్ట్ చేయకుండా వెరిఫైడ్ సోర్సెస్ పుష్ చేయండి. ఓకే, బై పుషింగ్ వెరిఫై కేసెస్ దే విల్ వెరిఫై కరెక్టా లేదా అని. ఎందుకంటే చాలా మందికి డిఫమేషన్ కేసు పడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు, న్యూస్ పేపర్లో పెడతారు, లాస్ట్లో అలెజెడ్లీ అని వర్డ్ పెడతారు. వీళ్ళు ఏమనుకుంటారు, నిజం అనుకొని అదే ఇన్స్టాగ్రామ్లో వాగుతారు. అదే వాళ్ళకి డిఫమేషన్ కేసు పడుతుంది. ఎందుకు వాళ్ళు అలెజెడ్లీ వర్డ్ వాడలేదు, ఒక్క వర్డ్ కోసం వాళ్ళకి కేసు పడుతుంది. సో అందుకే ఇది పిఐబి లాంటి వెరిఫైడ్ సోర్సెస్ పుష్ చేసే గవర్నమెంట్ వాళ్ళకి ఈజీ ఉంటుంది ఫ్యాక్ట్ చెక్ చేయడానికి. రైట్. ఫస్ట్ థింగ్ ఇస్ చిన్న పిల్లలకి ఇఫ్ యూర్ రెస్ట్రిక్టింగ్ ఇట్, దే ఆర్ నాట్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ది ఫేక్ propaganda or stereotypes. నన్ను అడిగితే ఈవెన్ దో దే ఆర్ నాట్ ది కాంట్రిబ్యూటర్స్, దే ఆర్ ది కన్స్యూమర్స్. When they are in the phase of the consuming, when kids 13-14, I know people who are 13-14 using Instagram, they don't have the comprehensible capability. ఇంకా డెవలప్ అవ్వదు, ఏది నిజం ఏది కాదు అని తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు యూ కాంట్ పుష్ ఆల్ దీస్ వైలెంట్ రేజింగ్ కాంటెంట్ ఆన్ టు స్టూడెంట్స్. మనకు స్వతంత్రం అనేది ప్రొటెస్ట్ పోరాడితేనే వచ్చింది. ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ వల్ల మనకు స్వతంత్రం రాలేదు. ఇన్స్టాగ్రామ్ ఉన్నందుకే యూనియన్ మినిస్టర్ రిజైన్ చేశాడు అనేది తప్పు. సో యువర్ పాయింట్ ఈజ్ ఇదంతా సోషల్ మీడియా వల్ల కాదు, ఆనెస్టీ అనేది రెస్ట్రిక్ట్ చేయకపోవడం వల్ల. మనం రీసెంట్ గా చూస్తే దేర్ వాజ్ ఎ 14-year-old గర్ల్, ఆమెకి ఏందో కూడా తెలియదు. షీ కేమ్ టు ద ప్రొటెస్ట్ బికాస్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఏదో వీడియో చేశారని షీ స్టార్టెడ్ స్కోల్డింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ ఫ్రీలీ డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ కంట్రీ. ఇప్పుడు మనది డెమోక్రాటిక్ కంట్రీ, అందులో డెమోక్రాటిక్ గా ఎలెక్ట్ అయిన ఒక ప్రైమ్ మినిస్టర్ ని హీస్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ ఓవర్ ద వరల్డ్, 195 కంట్రీస్ ప్లస్. ఆమె కేవలం 14 years, ఆమెకి ఏంటో తెలియదు. ఇన్స్టాగ్రామ్ లో చూసి రావడం వల్లనే షీ హ్యాడ్ టు గో త్రూ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. అలా అనడం, ఆమె కొన్ని మాటలు అన్నది మన నరేంద్ర మోదీ గారి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఈస్ ఓకే. కానీ ఇలాంటి బై ప్రొడక్ట్స్ మనకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన మెజర్ కదా. మన నా ప్రొటెస్ట్ కి ఇద్దరు కాకుండా 10 మంది రావాలని చెప్పి చిన్నపిల్లల్ని బలి చేయొద్దు కదా సోషల్ మీడియా కంటెంట్. 14 years 15 years అని నేను చెప్తున్నాను కదా. ఇంత ముందరలాగా జనరేషన్ అంటే ఒక ఏజ్ వరకు వచ్చేసరికి మనకు మైండ్ మెచ్యూరిటీ కానీ మనం అర్థం చేసుకునే తనం కానీ ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు అనేది జెన్జీ ఎందుకు అంటున్నాం, ఇది ఫాస్ట్ గ్రోయింగ్ జనరేషన్ కాబట్టి. ఇప్పుడు ఆ జనరేషన్ ఎట్లా అంటే చిన్న ఏజ్ నుంచే అర్థం చేసుకుంటుంది. అంతేగాని ఇప్పుడు అతను అన్నట్టు ఏదో 15 years కి తెలియక వచ్చిందని అతను ఎట్లా చెప్పగలరు తెలియక అని. ఆమె కొంచెం నాలెడ్జ్ ఉంది దానిపైన ఏం జరుగుతుంది. అది చెప్పింది నేను కాదు, తెలియకొచ్చాను. ఆమె ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు నాకు తెలియకొచ్చాను, ఇప్పుడు తెలుసుకున్నాను. అది నేను అన్న విషయం కాదు. కరెక్ట్, నేనేం చెప్తున్నా, ఆమె చెప్పింది. కానీ చెప్పడానికి వెనకాల కారణం ఏంది, ఏ టైం తప్పు చేసింది తెలుసుకుంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చెక్ చేసుకోవాలి కదా మనం కూడా. ఆమె అన్నమాట చెప్తా ఈ ఫ్యాక్ట్ గురించి ఆయన అనట్లేదు. 14 years కి ఏం తెలియదు అనేది కరెక్ట్ కాదు. బహుశా సోషల్ మీడియా మనకు ఆ కాలంలో లేదు కాబట్టి మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది మేడం ఇండిపెండెన్స్ రావడానికి. ఆ కాలంలోనే సోషల్ మీడియా ఉంటుంటే 1857లోనే వచ్చేదేమో. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా దట్ దీస్ జెన్జీ కిడ్స్ హ్యావ్, దట్ అస్ అడల్ట్స్ హ్యావ్, దట్ అస్ యంగ్స్టర్స్ హ్యావ్. అది దాన్ని డిస్మిస్ చేయలేం మేడం ఆ ప్రొటెస్ట్ని. బికాజ్ సోషల్ మీడియా లేకుంటే మీకు అసలు ఏమంటారు యాక్సిలరేషన్ దొరికేది కాదేమో అనేది అదొక చాలా తప్పు నోషన్లో పోతున్నాం. ఆ ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరిగింది, దట్ ప్రొటెస్ట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్. ఆ ప్రొటెస్ట్ని ముందుకు కొనసాగించింది సోషల్ మీడియా అండ్ దానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయడం కానీ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అసలు సెన్స్లెస్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఆ ప్రొటెస్ట్ని నా లొకాలిటీలో ముందుకు తీసుకుపోవాలి అంటే నేను సోషల్ మీడియాలోనే పెడతాను. నేను ఇంటింటికి పోకుండా సోషల్ మీడియాలో పెడతాను. అది చూసి 100,000 మంది వచ్చి అదొక రైట్ కాజ్కి మనం ముందుకు తీసుకుపోతే దాన్ని ఎవరు ప్రశ్నించడానికి మనము
ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్ ద రైట్ రీజన్స్ మేడం. సోషల్ మీడియాని ఎప్పుడైతే మనం కర్బ్ చేస్తామో, ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తామో, అప్పుడు గవర్నమెంట్ ప్రెషర్ పడుతుంది, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మనం క్రియేట్ చేసే కాంటెంట్ మీద కూడా. దట్ ఈస్ ది వర్స్ట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దట్ వీ కెన్ ఎన్విజన్ ఫర్ అవర్ కంట్రీ.